ఎవరు కలిగి ఎవరు కలిగి వారే పొందెదరు క్షేమాభివృద్ధి క్రీస్తు ప్రభువునందు. వారే పొందెదరు క్షేమాభివృద్ధి క్రీస్తు ప్రభువునందు. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నటి సంఘమున ఎవరు చేరెదరో వారే ధన్యులు పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు పరలోకమే వారిది. కొంత సమయము దేవుని వాక్యం ధ్యానం చేసుకుని ఆరాధనలోకి వెళదాం. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి లేఖన భాగంలో చదువుకుందాం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకి ఇచ్చిన నూతన వాగ్దానంలో నుండి సంఘ వాగ్దానంలో ఇచ్చిన ఒక అంశమును మనం ధ్యానం చేసుకుందాం. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. చూడండి, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం, పేజీ నంబర్ 753. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం, పేజీ నంబర్ 753. పాత నిబంధన గ్రంథం నుండి పేజీ నంబర్ 753, 2వ అధ్యాయము 25వ వచనం నుండి చదువుకుందాం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులు అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. నా జనునికి ఎన్నటికీ సిగ్గునందరు. అప్పుడు ఇశ్రాయేలీల మధ్య ఉన్నవాడు నేనే అనియు, నేనే మీ దేవుడైన యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడును లేడనియు మీరు తెలుసుకొందురు. నా జనులు ఇక నెన్నడును సిగ్గునందక యుందురు. యోవేలు గ్రంథంలో మరి భక్తుడు యోవేలు రాస్తూ మరి దేని గురించి మాట్లాడుతుంటున్నాడంటే, అక్కడ 2వ అధ్యాయము 21వ వచనములో, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. ఎవరి గురించి మాట్లాడుతున్నాడట? దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము. 2వ అధ్యాయం 1వ వచనంలో, సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతము మీద హెచ్చరిక నాదము చేయుడి, యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయననియు దేశ నివాసులందరూ వణుగుదురు గాక. మరి ఇక్కడ అంటున్నాడు, సియోను కొండ
మరి పరిశుద్ధ పర్వతం అంటే దేవుని సంఘములోనికి, దేవుని యొక్క జనాంగమని పిలువబడుతున్న వారిని గురించి దేవుడు ఏం మాట్లాడుతుంటున్నాడంటే, అక్కడ మనం చదువుకున్న లేఖన భాగం, సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. నూతన సంవత్సర ఉదయకాల దినంలో మనం ఏం చేయాలంట? దేవుని సన్నిధానంలోకి వచ్చిన మనమందరము సంతోషించి గంతులు వేస్తూ ఉత్సహించాలంట. ఎందుకంటే ఆయన మనలను ఏం చేస్తున్నాను అంటున్నాడంటే, నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. గడిచిన సంవత్సరంలో ఏవేవైతే పంట అంటే ఆత్మీయంగా శరీరం, ఇక్కడ పంట అంటే చేనులో మనం పైరు వేసినప్పుడు ఆ పైరుకి ఏమేమి పడతాయి అంటే చీడ పురుగులు, పసర పురుగులు, ఇంకా గొంగళ పురుగులు, మిడతలు తినివేసినప్పుడు ఆ పంట వేసిన ఆ యజమానుడికి నష్టం వస్తుందా, లాభం కలుగుతుందా? నష్టమే కదా. నష్టపడినప్పుడు ఎంత సంతోషం ఉంటాడా, దుఃఖపడతాడా? దుఃఖం. ఇక్కడ అంటున్నాడు, నువ్వు పొలంలో పంట వేసినప్పుడు నీకు ఏవేవైతే నష్టపడుతూ వచ్చి, ఏవేవైతే మహాసైన్యం వచ్చి పంటను తినివేసినాయో ఆ సంవత్సరంలో పంటను మరలా నేను మీకు తిరిగిస్తానంటున్నాడు. సంతోషం కదా. నష్టమైపోయింది, కోల్పోయినది సమస్తాన్ని ప్రభు మరలా తిరిగిస్తానంటే ఎంత సంతోషం. కాబట్టి ఈ నూతన సంవత్సర దినాల్లో ఉదయకాల సమయంలో ఏం చేయాలంటే, కోల్పోయిన జీవితంలో ఏమేమైతే కోల్పోయామో, ఆత్మ సంబంధంగా, భౌతికంగా ఏమేమైతే నష్టపడుతూ వచ్చామో వాటన్నింటిని మరలా తిరిగి ఈ సంవత్సర కాలంలో ఇస్తానంటున్న ప్రభువుని బట్టి మనం ఏం చేయాలంట? ఆరాధించాలి. ప్రభా, ఆ సంవత్సర కాలంలో, ఆయా సంవత్సర కాలాల్లో ఏవైతే నష్టపడిపోతూ వచ్చామో ఆత్మీయంగా, భౌతికంగా, ప్రార్థనా జీవితాన్ని, భక్తి జీవితాన్ని, ఏ విషయాల్లో నష్టపడిపోతూ వచ్చానో, ఏ విషయాల్లో దాన్ని పోగొట్టుకుంటూ వచ్చానో దానన్నిటి విషయమై మరలా ఏమిస్తానంటున్నాడు? పంటను, సంవత్సరంలో పంటను మీకు మరలా నిత్తును. నా జనులకి నన్నటికి సిగ్గునందరు. అప్పుడు ఇశ్రాయేలు మధ్యనున్న వాడు నేనే అనియు, నేను మీ దేవుడని యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడు లేడని మీరు తెలుసుకొందురు. ఒకప్పుడేమో దేవుని ఎరగక మునుపు అన్యమైన వాటి విషయమే సంతోషించి నిజదేవుని తెలుసుకోక ఎన్ని విధాలుగా నష్టపడిపోతూ వచ్చిన నీ ఆత్మీయ జీవితాన్ని, దేవుడే ఉన్నాడని, ఆయనే దేవుడని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని తెలుసుకున్నట్లుగా దేవుడు ఏం చేస్తాడంట? మరలా ఇస్తాడంట. కాబట్టి చదువుకుందాం. ఏ గ్రంథము సంవత్సరాల గురించి ఈ ఉదయకాలం మనం తెలుసుకుందాం. కోల్పోయిన సంవత్సరముల పంటని ఇస్తానంటున్నాడు కదా, ఆ సంవత్సరముల విషయమై కొంత సమయం దేవుని వాక్యమును ధ్యానం చేసుకొని ఆరాధనలోనికి వెళదాం. యోబు గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో భక్తుడిని యోబు రీతిగా మాట్లాడుతుంటున్నాడు. యోబు గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం చూద్దాం రండి. 3వ అధ్యాయము 6వ వచనం. అంధకారము ఆ రాత్రిని పట్టుకొనును గాక, సంవత్సరపు దినములలో నేనొక దానినని అది హర్షింపకుండును గాక, మాసముల సంఖ్యలో అది చేరకుండును గాక. భక్తుడైన యోబు ఎందుకు ఈ రీతిగా మాట్లాడుతుంటున్నాడంటే, ఆయన సంవత్సరముల విషయమై దేని గురించి మాట్లాడుతున్నాడో తెలుసా? ఇప్పుడు రాస్తున్నప్పుడు బహుశా యోబు యొక్క వయసు కాలం అక్కడ రాయబడి ఉండలేదు, కానీ తన బాల్య దినములు, తల్లి యొక్క గర్భములో పుట్టిన ఆ దినాన్ని గురించి యోబు అక్కడ ప్రస్తావిస్తుంటున్నాడు. చూద్దాం. 3వ అధ్యాయము 2వ వచనం ఇలాగ చెబుతుంటుంది. మాట చూద్దాం, చూడండి. యోబు ఇలాగా, నేను నా తల్లి గర్భద్వారములను అది మూయనందునకును, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవును గాక, మగపిల్ల పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవును గాక, ఆ దినము అంధకారమగును గాక, పైనుండి దేవుడు దాన్ని నెంచకుండును గాక, వెలుగు దాని మీద ప్రకాశింపకుండును గాక, చీకటియు గాఢాంధకారమును మరలా దానిని తమ యొద్దకు తీసుకొనును గాక, మేఘము దాని కమ్మును గాక, పగలను కమ్మునట్టి అంధకారము దాన్ని బెదిరించును గాక, అంధకారము ఆ రాత్రిని పట్టుకొనును గాక, సంవత్సరపు దినములలో నేను ఒక దానినని అది హర్షింపకుండును గాక, మాసముల సంఖ్యలో అది చేరకుండును గాక. ఏదంట అది 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 అంటూ వచ్చాడంటే, ఆయన జన్మదినము యొక్క ఆ రోజు. ఒక మానవుడు పుట్టినప్పుడు, స్త్రీ కానీ పురుషుడు కానీ ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ పుట్టినప్పుడు ఏం చేస్తారు? సంతోషిస్తారా, దుఃఖపడతారా? సంతోషిస్తారు. ఎందుకంటే
మన ద్వారా మరి యొక్క శిశువుకు మరి యొక్క జీవితానికి జన్మనిచ్చిన ఆ సందర్భమే గొప్ప సంతోషకరమైన వేడుక. అయితే మరి పుట్టినందుకు సంతోషించి ఆనందించవలసిన యోబు అంటున్నాడు. ఎందుకంటే అక్కడ తన జీవితాన్ని తను గుర్తిరిగాడు. దావీదు అంటాడు కదా, నేను పాపములోనే నా తల్లి గర్భము ధరించినదన్న రీతిగా అక్కడ యోబు ఏమని గ్రహించాడంటే, నేను పుట్టిన సందర్భము, ఆ సమయము, ఆ మాసం అంట, ఆ నెలలో ఆ రోజు లేకుండా ఉండును గాక. నేను పుట్టిన దినమును అంధకారము ఆ సంఖ్యలో చదువుదామా? అంధకారం ఆ రాత్రిని పట్టుకొనును గాక. సంవత్సరపు దినములలో నేను ఒక దానిని అనేది హర్షింపకుండును గాక. చూడండి, సంవత్సరాల విషయంలో యోబు అంటున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? పుట్టిన సంవత్సరం విషయమై యోబు ఏమంటున్నాడో తెలుసా? నేను పుట్టిన ఆ దినము కూడా లేకపోతే బాగుండు. ఎందుకంటే నష్టపడిపోయిన పరిస్థితులు అన్నీ జ్ఞాపకం వచ్చేస్తున్నాయి తనకు. యోబు మొట్టమొదటిగా చూసుకుంటే యోబు ఎంతో భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, ఊజు దేశంలోని గొప్ప ధనవంతుడు. వాక్యం మీద శ్రద్ధ పెట్టండి. యోబు ఏంటంట? ఊజు దేశంలోని గొప్ప ధనవంతుడు. ధనవంతుడు ఎందుకు అవుతూ వచ్చాడో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే యోబు తన జీవితంలో సమస్తాన్ని కోల్పోతున్నప్పుడే అక్కడ ఏమంటున్నాడు? మళ్ళా తన పుట్టుక విషయమే తను ఏమనుకుంటున్నాడంటే, ఆ జన్మదినము, ఆ రోజు లేకపోతే బాగుండేది, ఆ రాత్రి అంధకారం కలిగితే బాగుండేది, నేను పుట్టిన గడియలంట నేను కూడా సంవత్సరపు దినములలో నేను ఒక దానినని హర్షింపకుండునుగాక. చూడండి, మానవుని యొక్క విధానము తెలుసుకున్న యోబు ఏమంటున్నాడంటే, తన పుట్టుకనే తనేం చేసుకుంటున్నాడు? శపించుకుంటున్నాడు. అసలు నేను పుట్టకపోతే బాగుండేది, నా తల్లి గర్భద్వారంలో మూయబడి ఉంటే బాగుండేది, తెరవబడితేనే కదా పిండము, ఆ కలయిక, ఆ ఆవిర్భావం ఆ గర్భ సంచిలో జరిగేది, అసలు ఆ ద్వారమే మూసుకొని పోతే బాగుండేది అని చెబుతూ వస్తుంటున్నాడు. నిర్గమాకాండము 23వ అధ్యాయము 14-15 చూద్దాం రండి. వచ్చిన భాగంలోకి వచ్చినట్లయితే నిర్గమాకాండము 23వ అధ్యాయము 14-15 వచనాలు చదువుదాం. నిర్గమాకాండము 23వ అధ్యాయము 14-15 వచనాల్లో ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానంలోనికి చేరిన మనము ఏమని ఆరాధన చేయాలంటే, యోవేలు తన గ్రంథంలో చెప్తుంటున్నాడు, ఏవేవైతే మహాసైన్యం అని పిలువబడుతున్నవి నష్టపడిపోతుంటున్నాయో ఆ సంవత్సరముల పంటను మరలా తిరిగిస్తానని మాట్లాడుతున్న దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు, ఆ సంవత్సరముల విషయమై యోబు అంటున్నాడు, అసలు నేను పుట్టుక, ఆ దినము, ఆ గడియ, ఆ సమయం లేకపోతే బాగుండేది నా జీవితంలో. నేను కూడా ఉన్నానని సంవత్సరంలో ఆ దినం ఏం చేస్తుందంట? హర్షిస్తుందంట. అంధకారము, గాఢాంధకారము కమ్ముతుందని చెప్పి అక్కడ భక్తుడు అంటూ వస్తుంటున్నాడు. కాబట్టి నిర్గమాకాండము 23వ అధ్యాయము 10 వచ్చిన భాగంలో చదువుదాం రండి. 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను, 7వ సంవత్సరంలో దానిని విడవవలెను. అప్పుడు నీ ప్రజలలోని బీదలు తినిన తరువాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్ష తోట విషయంలోను నీ ఒలీవల తోట విషయంలోనూ అలాగుననే చేయవలెను. 6 దినములు నీ పనులు చేసి నీ ఎద్దును నీ గాడిదయు నీ దాసి కుమారులను పరదేశి విశ్రమించినట్లు 7వ దినమును ఊరకుండవలెను. నేను మీతో చెప్పిన వాటన్నింటినీ జాగ్రత్తగా గైకొనవలెను. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, అది నీ నోట నుండి రానియ తగదు. ఇక్కడ అంటున్నాడు, 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను. దేవుడు మొట్టమొదట ఆది క్రమంలోనే ఏం చేశాడంటే 6 దినాలు ఈ సృష్టి క్రమాన్ని జరిగిస్తూ 7వ దినాన్ని ఏం చేశాడు? విశ్రమించాడు. అది పరిశుద్ధ దినముగా దేవుని సన్నిధానములో దేవుని ఆరాధించడానికి, దేవుని గొప్ప చేయడానికి, దేవుని యొక్క ఉన్నతమైన ఆ స్థితిని తెలియపరుస్తూ వచ్చాడు. దేవునికి ఆ సమయాన్ని ఇవ్వాలని దేవుడు ఏం చేశాడంట? ఆ సమయాన్ని కేటాయిస్తూ వచ్చాడు. కాబట్టి మానవునికి కూడా దేవుడు ఏమంటున్నాడంటే, నీవు 6 సంవత్సరాలు నువ్వేం చేయాలంట? నీ పని చేయాలి, నీ పంటను నువ్వు చక్కగా కూర్చుకోవాలి. 7వ సంవత్సరమున అది నువ్వు పని చేయకూడదు. 7వ సంవత్సరం ఏం చేయాలంటే, నీ పంటలో ఏదైతే ఉన్నదో దానిని పేదలకి అప్పగించేయాలంట. నీ ఎద్దు కానీ నీ గాడిదలు కానీ ఏది కూడా ఏం చేయకూడదంట? పరదేశి విశ్రమించినట్టు 7వ దినమున ఊరకుండా
దినం ఏం చేయాలి? ఊరక ఉండాలి. ఊరకుండి ఏం చేయాలి? చదుదామా? నేను మీతో చెప్పిన వాటన్నింటినీ జాగ్రత్తగా కైకొనవలెను. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, అది నీ నోట నుండి రానియ తగదు. ఏం చేయాలంట? వేరొక దేవుని నీ నోటన ఉచ్చరింపకూడదంట. జాగ్రత్తగా చూసుకోవాలంట. వేరొక దేవుని ఉచ్చరింపకూడదు, అది నీ నోట రానియకూడదు. ఈ ఉదయకాల సమయంలో నూతన సంవత్సర మొదటి దినములో మనం ఏం చేయాలంటే 6 దినాలు కష్టపడి ప్రయాసపడుతూ 6 దినాలు ఏం చేస్తూ వచ్చాం? కష్టపడి పంటను సమకూర్చుకుంటూ వచ్చాం. 7వ దినము అంటే దేవుని సన్నిధానంలోనికి వచ్చి ఏం చేయాలంటే ప్రభువుని మనం జాగ్రత్తగా చూసుకోవాలంట. దేని విషయమో తెలుసా? నష్టపడిపోయిన పంటను మరలా తిరిగి వచ్చే విషయములో దేవుని పేరు తప్ప నేను అన్య దేవతల పేర్లు ఉచ్చరింపకుండా జాగ్రత్తగా చూసుకుంటే 7వ సంవత్సరం యొక్క పంటను నేను సమృద్ధిగా ఇస్తానంటున్నాడు. చూడండి, 7వ దినము మందిరానికి రావాలంటే పనులు చేసుకునే వాళ్ళము ఆ రోజు స్కూల్కి పోయింది నష్టపడిపోతాం అనుకుంటారు. కానీ దేవుని బిడ్డలకు దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? 7వ దినము నువ్వు దేవుని మందిరానికి వస్తే 7వ దినమున నీకు రావాల్సినది మరలా సోమవారం నాడు ఏం చేస్తాడంట? 2 దినాలది 2 రోజుల ఆ ఫలాన్ని దేవుడు నీకు సమృద్ధిగా ఇస్తాడు. ఇది స్థితి తెలియక ఎంత నష్టపడిపోతూ వచ్చాము. సంవత్సరంలో తినివేసిన పంట ఏంటో తెలుసా? దేవుని సన్నిధిని కోల్పోతూ, జాగ్రత్తగా ఉండకుండా, అజాగ్రత్తగా ప్రవర్తిస్తూ, దేవుని పేరును కాకుండా అనేకమైన అన్య దేవతల పేర్లు నీ నోటని ఎత్తుతూ ఎక్కడెక్కడైతే నష్టపడిపోతూ వచ్చామో ఆ నష్టపడిపోతున్న పంటనంతా సమృద్ధిగా మరలా దేవుడు ఇవ్వాలంటే నువ్వేం చేయాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం చూసుకోవాలి జాగ్రత్తగా అంటే నీ పనుల విషయమై, నీ కార్యముల విషయమై నువ్వేం చేయాలి? శ్రద్ధ కలిగి జాగ్రత్తగా చూసుకోవాలంట. మరి ఒక వచన భాగం చూద్దాం. నిర్గమాకాండం 30వ అధ్యాయము 10వ వచనానికి వద్దాం రండి. నిర్గమాకాండం 30వ అధ్యాయము 10వ వచనంలో పేజీ నెంబర్ 70. మరియు అహరోను సంవత్సరములకు ఒకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థ బలి రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. మీ తరతరములకు సంవత్సరములకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది. చేసిన పాపమునకు ఏం చేయాలంట? ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. పాప పరిహారార్థ బలిని అర్పించాలి. అలా అర్పించటము దేవునికి ఎంతో ఇష్టమంట. అది పరిశుద్ధమైనదంట. ఈనాడు దేవుని సన్నిధానానికి వస్తూ ఆరాధించడానికి నోరు తెరవలేని స్వరాలేని అంటే దేవునికి వారు అతి పరిశుద్ధంగా జీవించట్లా. దేవునికి ఎంత ఇష్టమో తెలుసా? నువ్వు ఆరాధిస్తే దేవుడు ఎంత సంతోషపడతాడో తెలుసా? ఎంత సంబరపడతాడో తెలుసా? నా బిడ్డ, నా సహోదరి, నా సహోదరుడు తన జీవితంలో నేను చేసిన కార్యముల కొరకై తన హృదయమారా ఏం చేస్తున్నాడు? స్తుతి చెల్లిస్తుంటున్నాడు, ఆరాధన చెల్లిస్తుంటున్నాడు, కృతజ్ఞత చెల్లిస్తుంటున్నాడని చేసిన పాపమును పరిహరించుకున్నటకై పాప పరిహారార్థ బలిగా దేవుడు ఏం చేశాడంట? ఆనాడు అహరోను యాజకుడుగా ఉన్న అహరోను అంట సంవత్సరమునకు ఒకమారు ఆ ప్రజలందరూ తాను చేసిన అవిధేయమైన క్రియలను బట్టి ప్రతి విధమైన క్రియను బట్టి వారు ఏం చేస్తూ వచ్చారంటే పాప పరిహారార్థ బలిగా అహరోను సంవత్సరమునకు ఒకమారు వెళ్ళి ఆ బలి నర్పిస్తూ వచ్చాడంట. ఇది ఎలా ఉందంట? దేవునికి అతి పరిశుద్ధమైనది. కాబట్టి దీనిని మనం ఏం చేయాలి? నిర్లక్ష్య పెట్టుకోకూడదు. ప్రాయశ్చిత్త పాప పరిహారార్థ బలిగా దేవా ఈ సంవత్సర కాలంలో ఏ విషయంలో నీ తట్టు తిరగకుండా, నీ ఆలోచన వైపు మేము, నీ ఉద్దేశాల వైపు, నీ చిత్తాన్ని మేము గ్రహించకుండా మా స్వచిత్తంతో, సొంత ఆలోచనతో, సొంత నిర్ణయాలతో ఎక్కడెక్కడైతే కార్యాలు జరిగిస్తూ, ఎక్కడైతే పనులను ఏర్పరచుకుంటూ నష్టపడిపోతూ వచ్చామో దాని విషయమై ప్రాయశ్చిత్తం చేసుకుంటే అది నీకు ఎలా ఉందయ్యా? అతి పరిశుద్ధముగా ఉన్నది. అది నీకు ఎంతో ఇష్టముగా ఉన్నది కదా. దీనిని మేము నిత్యము జ్ఞాపకం ఉంచుకొని దీన్ని జరిగించే విషయంలో అహరోను అయితే సంవత్సరంలో ఒకరోజు చేస్తూ వచ్చాడు. మనం ఏం చేయాలి? దినదినము, ప్రతి క్షణము, దినదినము, ఆదివారము దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు సమయం దొరికినప్పుడల్లా దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి. ప్రతి విషయంలో ఇది అంత్యకాలము, బహుశ్రమలు, అనేక శత్రు కార్యాలు జరుగుతున్న దినాలు మనం ఏం చేయాలంటే విశ్వాస జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, చూసుకోవాలి. ఏ పరిస్థితుల్లో ఎటు నుంచి చెప్పాలి, ఏ రీతిగా నీ మీద
దాడి చేస్తుందో తెలియదు. కాబట్టి ప్రతి పరిస్థితిలో నీవు నేను ఎలా ఉండాలంట, అతి పరిశుద్ధమైన దాన్ని జరిగించే విషయంలో పాప పరిహారార్థ ప్రాయశ్చిత్త బలిని జరిగిస్తూ ఉండాలి. ఇది సంవత్సరంలో ఒకమారు అహరోను ఏం చేస్తూ వచ్చాడు, జరిగిస్తూ వచ్చాడు. ఇప్పుడైతే మనము ప్రతి ఆదివారము దేవుడి సన్నిధానానికి వస్తూ ప్రతి దినము మనం ఏం చేయాలి, ప్రభువును ఆరాధించాలి. శత్రు చేతిలో పడకుండా ప్రభువా, నాశన పడకుండా ప్రభువా, ఉగ్రత నుండి తప్పించావయ్యా. ఎన్నో రీతిగా నష్టపడిపోతున్న నా జీవితాన్ని సరిచేస్తూ కర్మపరుస్తూ దేవాన్ని సన్నిధానంలోకి తీసుకుని వచ్చావయ్యా అని చెప్పి ప్రతి సమయంలో మనం ఏం చేయాలి, ప్రభువును స్తుతించే వారముగా, ప్రభువును ఆరాధించే వారముగా మనము ఉండాలి. మరి ఒక లేఖన భాగమును పరిశీలనగా గమనిద్దాం. లేవి గ్రంథము, లేవియా కాండము 25వ అధ్యాయము వచ్చిన భాగంలోకి వద్దాం రండి. లేవియా కాండం 25వ అధ్యాయము 12 నుండి చదువుకుందాం. అది సునాద కాలము, అది మీకు పరిశుద్ధమగును. పొలములో దానంతటా అదే పండిన పంటను మీరు తినెదరు. ఆ సునాద సంవత్సరమున మీలో ప్రతివాడు తన స్వాస్యమును మరలా పొందవలెను. 19వ వచనం కూడా చదువుకుందాం. అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితముగా నివసించెదరు. ఆ భూమి ఫలించును, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. ఈ సంవత్సరం ఏంటంట, సునాద సంవత్సరం. సునాద అంటే అక్కడ ఒకటి ఇన్పుట్లో జాబిల్లి అంటే ఏంటి, సునాదం అంటే. మరి రాత్రికాల సమయంలో ఆకాశంలో మనకేం కనపడుతుంది, జాబిల్లి అంటే చందమామ కనపడుతుంది. అది చూసినప్పుడు మనకు ఎలా ఉంటుంది, కష్టంగా, బాధగా, అమ్మో ఎందుకు వచ్చింది చందమామ అనుకుంటామా, సంతోషపడతాం కదా. ఎందుకంటే అది ఎంతో చల్లదనంగా ఉంటుంది. దాన్ని చూసిన ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే, బిడ్డలైతే ఏడుపాపుతారు, చక్క బిడ్డలైతే ప్రతి తల్లి ఏం చేస్తుందంటే అదిగొదిగో అది చూడమ్మా అని చెప్పి ఆ చందమామను చూపిస్తూ, ఆ జాబిలిని చూపిస్తూ చంటి బిడ్డను ఏం చేస్తుంది తల్లి ఓదారుస్తూ వస్తుంది. అయితే దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరము ఇది మీకు సునాద సంవత్సరం అంటే ఇదేంటంటే మనకు జాబిలి సంవత్సరం, సంతోషించే సంవత్సరం. ఎందుకంటే అక్కడ అంటున్నాడు, అది మీకు పరిశుద్ధమగును, పొలములో దానంతట అదే పండిన పంటను మీరు తినెదరు. పంట ఎక్కడైనా అదే దాంతటికి అదే పండిద్దండి. ఏం చేయాలి, పంట యొక్క యజమానుడిగా భూమిని సేజపరచాలి. ఆ భూమిలో ఉన్న సమస్తము అంటే రాళ్ళు కానీ ముళ్ళు కానీ సమస్తాన్ని, ఆ గరుకు సంబంధించిన ప్రతిది ఏం చేయాలి, శుభ్రపరిచి దాన్ని చక్కగా నీరు పెట్టి విత్తనము నాటి ఆ విత్తనము మొలకొచ్చేంత వరకు కనిపెట్టి జాగ్రత్తగా దాన్ని పరీక్షించి, ఇంకా ఏమేమి వస్తాయి దాంట్లో పంటలో చెప్పాలి, ఏమొస్తాయి, కలుపు మొక్కలు. మన విత్తన మొక్క కాకుండా వేరొక మొక్కలు వస్తుంటాయి, వాటిని ఏం చేస్తాం, మళ్ళా తీసివేయాలి, వేరు చేయాలి, దాన్ని సపరేట్ చేయాలి. లేకపోతే పంట దిగుబడి రాదు, అధిక ఫలము పొందుకోలేము. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, అసలు మీరు ఏమి చేయకుండానే దానంతట అదే పండిన పంటను తిందురు. ఈ సంవత్సర కాలంలో ప్రభు మనల్ని ఎంతగా దీవిస్తున్నాడు, ఎంతగా ప్రేమిస్తున్నాడంటే అదే తనంతట అదే పండిన పంటను మీరు తింటారంట. ఎందుకంటే ఈ సంవత్సరానికి ఏం పెడుతున్నాడు దేవుడి పేరు, సునాద సంవత్సరము, సంతోషకరమైన ఆనందకరమైన సంవత్సరం అని దేవుడు చెప్తున్నాడు. ఈ సంవత్సరంలో మనం ఎలా ఉండాలో తెలుసా, 19వ వచనం చూద్దాం రండి. అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితంగా నివసించెదరు, ఆ భూమి ఫలించును, మీరు తృప్తిగా భుజించెదరు. ఆ భూమి ఏం చేస్తుందంట, ఫలిస్తుందంట. ఈ భూమి యొక్క సాదృశ్యం ఏమిటో తెలుసా, నా జీవితాలు ఏం చేస్తున్నాయి అంటే బహుగా ఫలిస్తుంటాయి. ఆ భూమి ఫలించటం వల్ల మీరేం చేస్తారు, తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. దేవుడు తృప్తిగా భుజించి సురక్షితముగా నివసించే సంవత్సరంలో దేవుడు మనల్ని ఏం చేశాడు, ప్రవేశింపబెడుతూ వచ్చాడు. కాబట్టి మొట్టమొదటిగా యోవేలు చెప్తూ వచ్చాడు ఏమిటంటే, సంవత్సరంలో తినివేసిన నష్టపడిపోతున్న పంటను మరలా మీకు ఇద్దునంటున్నాడు. ఎందుకంటే నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడని మీరు తెలుసుకున్నట్లుగా మిమ్మల్ని అందరినీ ఏం చేస్తానంటే నా మాట వినేవారుగా చేస్తానంటున్నాడు. ఏమి సంవత్సరం అంట, యోబు అంటున్నాడు, తన పుట్టిన దినమునే తను ఏం చేసుకుంటున్నాడంటే, లేకపోనుగాక అది గాఢాంధకారము అయితే బాగుండేది కదా, దానిలో
అది అంటుందంట, వచ్చి సంవత్సరంలో నేను కూడా ఒక దినాన్ని ఉన్నాను. సంవత్సరంలో ఒక రోజు ప్రతి ఒక్కరూ ఒక పండుగ జరుపుకుంటారు. ఏంటది? సంవత్సరంలో ఒక రోజు ప్రతి ఒక్కరూ ఒక పండుగ జరుపుకుంటారు. ఏంటంటే తెలుసా మీకు? పుట్టినరోజు పండుగ అండి. ఎంత సంతోషం కదా! ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నవారు, పెద్దవారు, పుట్టినవారు, ముసలివారు, తాపి వచ్చిన వారు. రేపు చనిపోతాడనగా ఈరోజు కూడా రేపు మరణిస్తాడు అనుకున్న ఆ సందర్భంలో ఈరోజు కూడా పుట్టినరోజు జరుపుకొని రేపు చనిపోయేవారి జీవితంలో కూడా ఇటు సంతోషం ఉంది. అయితే యోబు అంటున్నాడు, అది లేకపోతే బాగుండేది కదా అంటున్నాడు. ఎందుకంటే ఆ సంవత్సరములు ఆ స్థితిని దాన్ని బట్టి యోబు ఏం చేస్తున్నాడంటే తను తాను తెలుసుకొని, అయ్యో అసలు నేను పుట్టకపోతే బాగుండేది, నన్ను బట్టి దేవుని నామమున ఏం కలుగుతుందట. ఆ సందర్భాల్లో యోబు కలిగిన స్థితిని బట్టి యోబు యొక్క స్నేహితులు వచ్చారు. భార్య అనేక రీతులుగా ఏం చేసింది? దూషించింది. స్నేహితులు కూడా తనకు దూరస్తులైపోతూ వస్తే ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి ప్రభువుకు సమీపముగా ఉన్న యోబు అంటున్నాడు, ఎవరిని ఏమనలేదండి. తను పుట్టిన ఆ సంవత్సరాన్ని ఏం చేసుకుంటూ వచ్చాడు? శపించుకుంటూ వచ్చాడు. మరలా రెండవది చూసుకుంటూ వచ్చాము, ప్రాయశ్చిత్త బలి, పాప పరిహారార్థ బలి. సంవత్సరమునకు ఒకమారు అహరోను యాజకుడు దేవుని మందిరంలోనికి వెళ్ళి బలి అర్పిస్తుంటే అదంట అతి పరిశుద్ధముగా ఉందంట ప్రభువుకు. అంటే ఆరాధన చెల్లించే విషయంలో ప్రభువుకి ఎలా ఉండాలి? ఆనాడు అహరోను సంవత్సరంలో ఒకమారు చేస్తూ వచ్చాడు. కానీ ఈనాడైతే దీని నూతన సంవత్సరం మనం ప్రవేశపెట్టిన ప్రభు మనం ఏం చేయాలి? ఆరాధన చేయాలి. పాప ప్రాయశ్చిత్త బలిని మనము జరిగిస్తూ రావాలి. మరి ఒక వచన భాగం మనం చదువుకుంటూ వచ్చాం. ఈ సంవత్సరం ఏంటంట? సునాద సంవత్సరము. దానంతట అదే పండిన పంటను ప్రభు మనకి ఇస్తానంటున్నాడు. దాన్ని బట్టి భూమి అంట ఫలిస్తుందంట. ఆ ఫలించిన పంటను మీరు తిని తృప్తి చెంది సమృద్ధిగా మీరు ఎలా ఉంటారు? తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. చూద్దాం, యెషయా గ్రంథము వచన భాగంలోకి వద్దాం రండి. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం. మరునాడు వారు ఆ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను. అటు తరువాత ఇశ్రాయేలులకు మన్నా దొరకకపోయెను. ఆ సంవత్సరమున వారు కనాను దేశపు పంటను తినిరి. ఇశ్రాయేలు ప్రజలంటండి 420 సంవత్సరాలు బానిసత్వపు స్థితిలో ఉన్న వారిని దేవుడు ఏం చేశాడు? వారు పెట్టిన మొరను విని మోషేను పంపించి ఆ స్థితి నుంచి విడిపించిన తర్వాత అరణ్యంలో వారిని దేవుడు దేనితో పోషించాడో తెలుసా? దేవదూతలు తినే మన్నాతో దేవుడు వారిని పోషించాడు. దేవుడు వారికి వాగ్దానం చేస్తూ, ఒక దేశాన్ని మీకు ఇస్తాను, ఆ దేశం ఏమిటంటే పాలు తేనెలు ప్రవహించే దేశము, కనాను దేశం అని దేవుడు వారికి పిలుపునిచ్చాడు. అయితే ఆ కనాను దేశంలోనికి చేరేంత వరకు దేవుడు ఏం చేశాడు? వారికి దేవదూతలు తినే మన్నాన్ని ఇస్తూ వచ్చాడు. ఎప్పుడైతే వారు ఆ దేశంలోకి ప్రవేశించారో వారు ఏం చేశారంటే కనాను దేశం యొక్క పంటను తిన్నారు. ఎంతమంది చేరారు? 2. 6 లక్షల కాలుబలము, నడిచేవారి సంఖ్య 6 లక్షలు. అయితే నడవని వారు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, వృద్ధాప్యములు, అనారోగ్య పరిస్థితిలో పడకలో చేరిన వారి లెక్క మొత్తం 20 లక్షల మంది. 20 లక్షల మందిలో 2 చేరితే చూడండి ఎంత సంతోషమా, బాధాకరమా? బాధాకరమే. కానీ ఆ 2లో కూడా దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తూ వచ్చాడు. తానిచ్చిన ఆ నిబంధన పూర్వకమైన వాగ్దానాన్ని ఆ 2 పక్షాన్ని కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? నెరవేర్చి అప్పటి వరకు మన్నాను తిన్న వారు అసలు వారు ఏ పంటను వారేం చేయలా, కోర్చలేదు, కొయ్యలేదు, సమకూర్చలేదు. అప్పటికప్పుడికే ఆ కనాను దేశంలో ప్రవేశించారు. దేవుడు వారికి ఆ పంటను తినిపిస్తూ వచ్చాడు. చూడండి, ఎప్పుడైతే దేవుని తట్టు పరిపూర్ణముగా హృదయం తిరుగుతుందో, దేవుని యొక్క వాగ్దానాలు తట్టు తిప్పబడిన వారి జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ ఏం చేస్తూ వచ్చాడు? కనాను దేశపు పంటను వారికి ఇస్తూ వచ్చాడు. అప్పటి వరకు దేవదూతలు తినే మన్నాను అది శ్రేష్టమైనదే, కానీ దేవుడు వాగ్దానం
భూమిలోని శ్రేష్టమైన ఫలాన్ని చేత వారు తృప్తి పొందపరచబడుతూ వచ్చారు. కాబట్టి ఇక్కడ ఈ సంవత్సరం ఏం తెలుస్తుందంటే తృప్తి చెందిన సంవత్సరం. ఈ సంవత్సరం ఏంటంట? తృప్తినిచ్చిన సంవత్సరం. ఎందుకంటే దేవుడు మాట్లాడి, దేవుడు సెలవిచ్చి చెప్పిన వాగ్దానముతో సెలవిచ్చాడు కదా, కనాను దేశంలో మిమ్మల్ని ప్రవేశింపబెడతాను, అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశము, అక్కడ మీరు సంతోషముగా ఆహారం తింటారని చెప్పినప్పుడు దేవుడు ఆ మాట ఇచ్చి తప్పక నెరవేర్చేవాడు కదా. అందుకని ఆ కనాను దేశంలో దేవుడు ఎంతమంది ప్రవేశపెట్టాడంట? ఇద్దరితో కూడా ఆయన ఏం చేశాడు? తన నిబంధనను స్థిరపరుస్తూ వచ్చాడు. గొప్ప దేవుడు కదా. అందుకని మాట ఇచ్చి దాన్ని తప్పక జరిగించేవాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని శ్రీదానంలోకి చేరువచ్చిన మనం అందరం ఏం చేయాలంటే సునాద సంవత్సరం అయ్యా తృప్తి పొంది వారు చక్కగా వారు మాట సెలవిచ్చి వారు స్వాధీనపరుచుకుంటారన్న ఆ ప్రాంతంలోనికి వారు నడిపించి వారికి ఇచ్చిన ఆ మాట ప్రకారం వారి జీవితంలో జరిగిస్తూ వచ్చావు కదా. దానిని బట్టి వారిని ఏం చేసి ఉంచారు? బహుశా స్తుతించుండొచ్చు ఆ ఇద్దరు. ఎందుకంటే నిండు మనసుతో ప్రభువును అనుసరించారు. కాబట్టి వారిద్దరూ ఆ కనాను దేశంలో యొక్క పంటను తింటూ వచ్చారు. కాబట్టి ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం వచ్చిన భాగం చదువుకొని ఆరాధనలోకి వెళదాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం చూద్దాం రండి. మరి ఒక వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము 7వ వచనం. పూర్వదినములను జ్ఞాపకం చేసుకొనుము, తరతరముల సంవత్సరములను తలంచుకొనుము. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇశ్రాయేలు లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులు నియమించెను. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. అరణ్య ప్రదేశంలోను వేగల ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తనకు అనుపాప వలె వాని కాపాడెను. చూడండి ఇక్కడ అంటున్నాడు, పూర్వ దినాలను జ్ఞాపకం చేసుకునండి, తరతరములు సంవత్సరములను తలంచుకుని. మనం ఏం చేయాలంటే పూర్వ దినాలు జ్ఞాపకం చేసుకోవాలి. తరతరాల సంవత్సరాలు మనం ఏం చేయాలి? తలంచుకోవాలి. నీ తండ్రిని అడగాలి. పూర్వకాలంలో అబ్రహాం ఎలా ఉన్నాడు, ఆదాం ఎలా ఉన్నాడు చెప్పుకుంటున్నారా? మీ బిడ్డలు మిమ్మల్ని అడుగుతున్నారా? పూర్వకాలంలో తరతరాల్లో జరిగిన కార్యాలు నాకు చెప్పు, నాకు వివరించు అని నీ బిడ్డలను అడుగుతుంటే నువ్వేం చేయాలో తెలుసా? వారికి తెలియపరచాలి. ఇక్కడ అంటున్నాడు, మహోన్నతుడు జనములకు వారి స్వాస్యములుగా విభాగించినప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడంట? మహోన్నతుడైన దేవుడు ఆయన ప్రజలకు ఏం చేయాలనుకున్నాడు? స్వాస్యాలను విభాగించాలనుకున్నాడు. విభాగించే వరుస క్రమంలో దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడో తెలుసా? మనుషురీతిగా మనమైతే నువ్వు సంపాదించిన ఆస్తిని, నువ్వు కూడబెట్టిన ధనాన్ని ఎవరికి ఇవ్వాలనుకుంటావు? చెప్పండి అమ్మా, ఎవరికి ఇవ్వాలనుకుంటావు? మన బిడ్డలకే కదా? లేదా పక్కింటి వారికి, ఎదురింటి వారికో, మనకు తెలియని వారికి ఇవ్వాలనుకుంటామా? మన బిడ్డలకే కదా. మనం కష్టపడేది, సంపాదించేది పుట్టబోయే బిడ్డలకు కూడా మనం ఏం చేస్తాం? ఇప్పటి నుంచే సమస్తాన్ని సిద్ధపరచుకుంటాం. ఓ నా బిడ్డ కష్టపడకూడదు, నా బిడ్డ సౌఖ్యంగా జీవించాలి. ఇప్పుడు నేను ఎంతో కష్టపడుతున్నాను చదువు లేక, ఇప్పుడు నేను ఎంతో శ్రమ పడుతుంటున్నాను జ్ఞానంతో ప్రవర్తించక, ఇప్పుడు ఎంతో నేను దుఃఖపడుతుంటున్నాను నా తల్లిదండ్రుల మాట వినక, నష్టపడిపోతూ వచ్చాను. కాబట్టి నా ఈ పరిస్థితులు నా బిడ్డలు, నా తరము వారు పడకుండా ఉండాలంటే వారి కోసం నేనేం చేయాలి? సమకూర్చాలి, సిద్ధపరచాలని. తల్లిదండ్రులుగా మనకి ఏ రీతిగా ఆశ కోరుకుంటుందో పరమందున్న దేవుడు కూడా మహోన్నతుడైన దేవుడు అంట. ఆయన ఎవరు? మహోన్నతుడైన దేవుడు తన జనులకు స్వాస్థ్యములు ఇవ్వాలని కోరుకున్నాడంట. కోరుకున్నప్పుడు మంచివారిని కోరుకుంటామా, చెడ్డవారిని కోరుకుంటామా? మంచివారినే కదా. మనకు పుట్టిన ఇద్దరిలో కూడా ఒకళ్ళు లోబడేవాళ్ళు, ఒకళ్ళు లోబడిన వాళ్ళు అయితే, ఒకళ్ళు చక్కగా మాట వినేవారు, మరి ఒకరు మాట వినని వారైతే, నీకు ఎదురాడకుండా నువ్వు చెప్పిన దాని ప్రకారం జరిగించేవారు ఒకరు, మరి ఒకరు నీకు ఎదురాడుతూ నీ మాట వినకుండా నేను త్రోసిపుచ్చి నిన్ను బాధపరిచేవారైతే, నువ్వు స్వాస్థ్యముగా ఇవ్వాలని సిద్ధపరిచినది ఎవరికి ఇస్తావు? ఎవరికి ఇస్తారండి? నీ మాట వినేవారికి, నిన్ను ప్రేమించేవారికి, నీకు లోబడేవారికి, నీ కష్టాన్ని తెలుసుకొని నీ అడుగు జాడలు నడిచే నీ బిడ్డలకే నువ్వేం చేస్తావు? సమకూర్చాలి. సమకూర్చినంత ఇవ్వాలని
సమయంలో దేవుని సన్నిధానంలో మనమందరం ఉండేవారము కాము. మనుషులకైతే పక్షపాతం ఉంటుంది కానీ తండ్రి అయిన దేవునికి పక్షపాతం లేదు. అందుకే నువ్వు దౌర్భాగ్యుడమైనా, మాట వినని దానివైనా, దేవుని సన్నిధానానికి రాని దానివైనా, నువ్వు నీ అంతరేంద్రములు ప్రేరేపించిన దాన్ని బట్టి, నీ మనసు నీకు ఇష్టం వచ్చిన దాన్ని బట్టి, నీ చూపు ఎడిపోతే అడిపోయిన దాన్ని బట్టి అనేక రీతిలుగా నష్టపడిపోతున్నా, దేవుని వాక్యమునకు నీ హృదయాన్ని లోపరచుకుపోయిన దానివైనా, దేవుని సన్నిధి క్రమంగా దేవుని సన్నిధానానికి రాదానివైనా, వచ్చి కూడా నిద్రపోతూ జోగాడుతున్న దానివైనా, వాక్యమందు శ్రద్ధ లేని దానివైనా కానీ ప్రభువు నేను ఏం చేశాడు? నీకు కూడా స్వాస్థ్యాన్ని ఇవ్వాలని ఆయన ఇష్టపడ్డాడు. ఇక్కడ ఎవరికి ఇచ్చాడు తెలుసా స్వాస్థ్యమును? యాకోబుకి ఇచ్చాడంట. యెహోవా చదువుదామా? యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. మహోన్నతుడైన దేవుడు తన స్వాస్థ్యాన్ని సిద్ధపరుస్తుంటున్నాడంటే ఎవరికంటే? మోసగాడైన యాకోబుకు. మోసగాడినే దేవుడు ఇష్టపడి స్వాస్థ్య భాగాన్ని ఇవ్వాలని కోరుకుంటే, దౌర్భాగ్యమైన నా జీవిత బ్రతుకులో తండ్రిని దూషించి తండ్రిని దూషించి తల్లిని వ్యతిరేకించే తరము కలదంట. ఎన్ని తరాలు ఉన్నాయి తెలుసా? తల్లిదండ్రుల మాట వినకుండా, తల్లిదండ్రులకు లోబడకుండా, దుఃఖపెడుతూ, వారిని కన్నీరు కారుస్తూ, వారి యొక్క స్వాస్థ్య భాగమును దోపు సొమ్ముగా చేసుకొని విచ్చలవిడితనంతో ప్రవర్తించేవారు ఎంతమంది లేరు బయట? వారందరి విషయమై దేవుడు కూడా ఏం చేయాలి? మీరు నా మాట వింటల్లా, నా సన్నిధికి రావటల్లా, నన్ను ప్రేమించట్లా, నాకు నేను గైకొనట్లా, నాకు ప్రార్థన చేయటల్లా, నాకు నోరు తెరిచి దేవుని సన్నిధానంలో ఆరాధన చేయటల్లా, కాబట్టి వీరికి నా స్వాస్థ్య భాగం వద్దు, నేను ఇవ్వను, పరలోక రాజ్యంలో వారికి ప్రవేశమే లేదు, నా విశ్రాంతి వారు పొందుకోరు, వారు నేను ఎంత మాత్రం నా బిడ్డలని అంగీకరించను, నేను వారిని త్రోసిపుచ్చుతున్నానంటే ఆయనలో కూడా ఏముండొచ్చు? పక్షపాతం ఉండొచ్చు. మన దేవుడు పక్షపాత కాదు. అందుకనే యాకోబును స్వాస్థ్య భాగంగా చేసుకొని, చదువుదామా? అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడేది ఎడారిలో. ఎక్కడున్నాడంట యాకోబు? అరణ్య ప్రదేశంలో. యాకోబుకి ఎంతమందో తెలుసా? తండ్రి, తల్లి, దాసదాసీలు, అన్న, ఇంకా ఆస్తిపరంగా ఎన్నో గొడ్లు, సంపదలు, గొర్రెలు, మేకలు, మందలు చాలా ఉన్నాయి. ఒక్కడు కాదు. కానీ ఎడారి వంటి బ్రతికైపోయింది. ఎందుకు అయిపోయిందంటే మోసకరమైన స్థితి ఉంటే. ఎంతమంది చుట్టూ అనేకులున్నా కానీ నువ్వెవరివి? ఒంటరివే. నువ్వెవరివి? ఏకాకివే. నువ్వెవరివంటే త్రోసివేయబడిన దానివే. నువ్వెవరివంటే దౌర్భాగ్యురాలవే. కాబట్టి ఎడారిలో అంట భీకర ధ్వని గల పాడైన ప్రదేశంలో నువ్వు ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? వాని కనుగొని ఈ కనుగొని అనుభవంలో తనకున్న ఒకే ఒక నాణ్యము పోగొట్టుకున్న స్త్రీ ఏం చేసిందంట? దాన్ని కనుక్కోవాలని ఇల్లంతా ఊడ్చి దాన్ని వెతికిందంట. నేను కనుగొనాలి, ఎందుకంటే నేను అది పోగొట్టుకున్న ప్రతి దాన్ని ప్రభు మరలా దాన్ని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వాని కాపాడెను. దేవుడు ఏం చేశాడు తెలుసా? మోసకరమైన స్థితిలో ఉన్న యాకోబును కనుగొన్నాడంట. ఆయన ఆవరించాడంట. ఆయన పరామర్శించే విషయం మనకు ఎవరైనా గుర్తుకొస్తున్నారా? పూటకూళ్ళవాడు సమరయుడు ఏం చేశాడు? క్షమించండి, సమరయుడేనా? సమరయుడు ఎవరిని తీసుకెళ్ళాడు? గాయాలతో పడి ఉన్న వ్యక్తిని ఎక్కడ తీసుకెళ్ళాడండి? పూటకూళ్ళవాడి ఇంటికి. పూటకూళ్ళవాడి ఇంటికి తీసుకెళ్ళినప్పుడు ఆమె ఏం చేసింది? పరామర్శించిందంట. గాయాలు కట్టిందంట, వైద్యం వేసింది, ఆ గాయాలు కడుతూ వచ్చింది, నయం చేస్తూ వచ్చింది. కాబట్టి మన దేవుడు పరామర్శించేవాడు, మన దేవుడు నీ నా దేవుడు, కనుగొనేవాడు నీ నా దేవుడు, ఆవరించేవాడు. నువ్వెక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, దాగుకున్నారు ఎవరో తెలుసండి? గిద్యోను ఏం చేశాడంటే పొలంలో గోధుమలు దుల్లగొట్టుకుంటున్నాడంట. అసలు ఆ సమయంలో అక్కడ ఉండకూడదు. ఎందుకంటే భయంతో వెళ్ళి అక్కడ దాక్కున్నాడు. ఎందుకు దాక్కున్నాడో తెలుసా? దేవుడు ఎక్కడ దాక్కున్నా, యోనా ఎక్కడ దాక్కున్నాడు? మత్స్యము చేప కడుపు త్రిమింగళం కడుపులో దాక్కున్నాడు. అక్కడ దాక్కున్నా ప్రభువుకు తెలుసు. ఆయన కనులకు మరుగైనది ఏదీ లేదు. ఆయన ఏం చేసేవాడంటే నువ్వు ఎక్కడ దాక్కున్నా, నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నా నీ ఎందుకు వచ్చి నేను ఆవరించే దేవుడు. ఆ రీతిగా యాకోబును ఆవరించాడు, యాకోబును కనుగొన్నాడు, యాకోబును పరామర్శించాడు, యాకోబును ఏం
చేశాడో తెలుసా? కను పాప వలె కాపాడి అతనికి ఏమిస్తూ వచ్చాడో చూద్దాం. చూడండి, 13వ వచనం చదువుకుందాం, 12 చదువుకుందాం. యెహోవా మాత్రము వారిని నడిపించెను, అన్యజనుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించెను, ఫలముల పంట వానికి ఇచ్చెను. కొండ బండ నుండి తేనెను, చెకుముకు రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. ఆవు మజ్జిగను, గొర్రె మేకల పచ్చిపాలను, గొర్రెపిల్ల క్రొవ్వును, భాషాను పొట్టేళ్ల మేకలను, గోధుమల మెరికల సారమును నీకు ఇచ్చెను. నీవు త్రాగిన మద్యము, ద్రాక్షల రసము చాలని ఏమిస్తూ వచ్చాడు యాకోబుకు. దేవుడు ఎంతగా యాకోబును ప్రేమించాడంటే అంతగా యాకోబు దృష్టించినప్పటికీ, యాకోబు మనసు మార్చుకున్నప్పటికీ, యాకోబు దేవుని యొక్క వాక్యం ముందు లక్ష్యం ఉంచినప్పటికీ యాకోబును దేవుడు ఏం చేశాడు? మోసకరమైన స్థితిలో ఉన్నప్పుడు నీ పేరేంటి, నీ స్వభావం ఏంటి అని అడిగినప్పుడు దేవుని యొద్ద మాత్రం దాక్కోలా, దేవుని దగ్గర మాత్రం ఒప్పుకున్నాడు, దేవుని యొద్ద పశ్చాత్తాపడ్డాడు, దేవుని యొద్ద ప్రాయశ్చిత్తం చేసేసుకున్నాడు. అయ్యో నిజముగా నా పేరు యాకోబేనయ్యా, నేను మోసగాడినయ్యా, నేను ఏమాత్రము నీదు నిలవబట్టడానికి అర్హతే లేదయ్యా. ఇప్పుడు నేనేం చేశాను? భయంతో నేనేం చేస్తుంటున్నా? బిక్కుమంటూ ఎక్కడ నా అన్నొచ్చులను చంపుతాడో, ఎక్కడ నా బిడ్డలకు, నా భార్యలకు, నా ఆస్తికి నేను ఎక్కడ దూరం అయిపోతానో, నేను నా తల్లిని చూస్తానో లేదో, నా తల్లి యొక్క చేతి ముద్దలు కానీ ఎంతో ప్రేమించేది రిబ్కా, నా తల్లిని మళ్ళా నేను చూస్తానో లేదో అని చెప్పి అనేక రీతులుగా తన మనసులో ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఆ రీతిగా పరిస్థితుల్లో ఆలోచనలతో నిలబడుతున్న యాకోబు జీవితంలో దేవుడు దర్శించిన ఆ సమయంలో యాకోబు ఏం చేస్తూ వచ్చాడు? ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపుడైపోయాడు, ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. ప్రభువా నన్ను మన్నించమని ఆయన పాదాలు గట్టిగా పట్టుకొని వదిలిపెట్టలేదంట. నన్ను వదిలిపెట్టయ్యా అంటే లేదు, నన్ను దీవించు, నన్ను కాపాడు, నన్ను రక్షించు, నా ప్రాణం పోతున్నది, ఎందుకంటే నా సహోదరుడు నన్ను ఏం చేయబోతున్నాడు? చంప చూస్తున్నాడు. కాబట్టి నాకు ఇంకెందుకయ్యా, నువ్వు నాకు సహాయం చేయమని నిలబడుతూ వచ్చాడు. అప్పుడు యాకోబును పరామర్శించి కనుగొని ఆవరించిన దేవుడంగా ఏమేమిస్తూ వచ్చాడో మనం చదువుకున్న లేఖన భాగం. పొలముల పంట వానికి ఇత్తును, చెకుముకు రాతి బండ నుండి నూనెను, అక్కడ అంటున్నాడు కొండ బండ నుండి తేనెను, సమృద్ధిని యాకోబుకి ఇస్తూ వచ్చిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో నా జీవితాలను ఆయన పరామర్శించి కనుగొని ఆవరించి నేనేం చేయడానికి ఏం చేయాలను కను పాప వలె కాపాడాలనుకుంటున్న దేవుడంట. నువ్వు ఎక్కడుంటున్నావు? భీకర ఎడారి ప్రాంతంలో, పాడైన స్థితిలో, అక్కడ ఇంకా అరణ్య ప్రదేశంలో ఉన్న ఆ జీవితంలో ఉన్న ఆ యాకోబు యొక్క అనుభవాన్ని నా అనుభవంలోకి తీసుకొని వచ్చి యాకోబుకు స్వాస్యము భాగమును ఇవ్వాలని ఆశపడుతున్న దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి దినమున నా జీవితాలను కూడా ఏం చేయబోతున్నాడు? యాకోబు యొక్క స్వాస్య భాగంలోనికి ఈ యొక్క అనుభవాన్ని తీసుకొని వచ్చి యాకోబు యొక్క స్వాస్య భాగంలోనికి నిన్ను చేర్చాలనుకుంటున్నాడు. కాబట్టి ప్రభువుని ఏం చేయాలి? హృదయపూర్వకంగా ప్రభువును ఆరాధించాలి. ఈ సంవత్సరాలు చూడండి, మొట్టమొదటిగా మనం ఏం చూస్తూ వచ్చాము? ఏ సంవత్సరం అంటది? మిడతలు, పసరు పురుగులు, గొంగళ పురుగులు, ఇంకా ఈ తిరివేసిన సంవత్సరాల పంటనంతా మళ్ళా నీకు తిరిగి ఇస్తాను. ఎప్పుడు ఇస్తానో తెలుసా? ఎప్పుడు ఇస్తాడంట? ప్రాయశ్చిత్తం, పాప పరిహారాంత బలి గావించినప్పుడే. ఎప్పుడు ఇస్తాడో తెలుసా? ఎప్పుడంటే ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగం కదా. ఎప్పుడంటే ఆయన పరామర్శించి కనుగొని మహోన్నతుడైన శ్వాసను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, యెహోవా వంతుగా ఆయన శ్వాస భాగముగా యాకోబును దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే యాకోబును దేవుడు కోరుకున్నాడు. నా జీవితంలో ప్రభు కోరుకోవడానికి ఏముంది? ఏ మంచితనమైన ఉందా? లేదు. ఆయన స్వాస్య భాగముగా మనం ఏర్పరచుకుని ఆయన కావాలని స్వచిత్తంతో కోరుకున్నాడు. కనుకనే మనము ఈ ఉదయకాల సమయం నూతన సంవత్సరంలోని ప్రభు మనల్ని ప్రవేశపెడుతూ వచ్చాడు. గర్భంలో ఉన్న బిడ్డను ప్రవేశపెడుతూ వచ్చాడు. గర్భంలో నుండి బయటకు వచ్చిన బిడ్డను నూతన సంవత్సరంలోనికి ప్రవేశపెడుతూ వచ్చాడు. వృద్ధాప్యంలో ఉన్న వారిని ఆయన స్వచిత్తంతో నూతన సంవత్సరంలోనికి ప్రవేశపెడుతూ వచ్చాడు. బలహీనలను ప్రవేశపెడుతూ వచ్చాడు. అనేకులను, స్త్రీలను, వృద్ధులను, పురుషులను, చిన్నబిడ్డలను, చనిబిడ్డలను, ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? నూతన సంవత్సరంలోనికి
ప్రవేశపెడుతూ వచ్చాడు. ఎందుకో తెలుసా? నువ్వు మంచివాడివని, యోగ్యుడివని, ఆరాధించేవాడివని, ప్రార్థన చేయవాడివని, దేవుని యొక్క ఇంటిలో పనిచేసేవాడివని, ప్రయాసపడేవాడివని, నీ మంచితనం, నీ గుణగణాల లక్షణాలు చూసి కాదు. ఆయన ఎందుకు కోరుకున్నాడంటే శ్వాసభాగముగా ఆయనకు సొత్తైన యాజక సమూహముగా ఏర్పరచుకోవాలని దేవుడు ఎవరిని కోరుకున్నాడంట? మోసపరితమైన పాప సంబంధమైన జీవితంలో ఉన్న వారందరినీ ప్రభు ఏం చేశాడు? కోరుకొని యాకోబును శ్వాసభాగముగా మలుచుకున్న దేవుడు ఉదయకాల సమయంలో నిన్ను నన్ను కూడా ఏం చేశాడు? ఆయన శ్వాస భాగంలోనికి పిలిచాడు కనుకనే సంతృప్తిని ఇచ్చాడు, నిలవబెడుతూ వచ్చాడు, సమృద్ధిని ఇచ్చాడు, పాప శాపాల నుంచి విడిపించాడు, బంధకాల నుంచి విడిపించాడు. ఆయన నూతన సంవత్సరంలోకి తీసుకొని వచ్చిన దేవుని మనం ఏం చేయాలి? మరలా ఇస్తానన్న సంవత్సరంలో పంటను, సునాద కాలము, అది తనంతటా అదే పండిన పంటనంట. నువ్వు ఏ కష్టపడకుండా, వెతకుండా, కొయ్యకుండా సమృద్ధిలోనికి తీసుకురానియని అటువంటి పంటను మరలా ప్రభు ఏం చేస్తాడంట? ఇస్తాడంట. దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో చేసిన ఈ కార్యాలను బట్టి ప్రభుని ఏం చేయాలి? ఆరాధన చేయాలి. దేవుడు కొద్ది మాటను దీవించిన గాక. చెప్పబడిన వాక్యం ప్రకారం ఒకరి తర్వాత ఒకరుగా అందరం ఆరాధన చేసుకుందాం. ఆరాధించండి. సమయం పోనివద్దు. ఒకరి తర్వాత ఒకరు అందరము ఆరాధన చేసుకుందాం.